పౌలు రాసినటువంటి తిమోతికు రాసినటువంటి రెండవ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చక్కగా ఆలోచన పూర్వకంగా అర్థమయ్యే రీతిలో ఎవరైనా ఒకరు చదవండి. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసు, నాయన ఈ మాట ద్వారా మమ్మల్ని దర్శించండి, మీ కృప అనుగ్రహించండి. యేసు నామములో అడిగి వేడుకొని మీ మాట కొరకై వేచి ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు యేసు ప్రభువుతో పెద్ద మంచి సంబంధాలు అయితే లేవు. ఎందుకనంటే అపోస్తుడైన పౌలు రోమా సైన్యాధిపతిగా ఉంటున్నటువంటి దినాలలో యేసు ప్రభువు వారు అత్యున్నతమైన కార్యాలకు ఈ పౌలు గారు, అప్పుడు సౌలు అనే పేరుతున్నటువంటి ఈయన వ్యతిరేకి. ఆయన తప్పులు పట్టుకొని ఆయన ఏదో రకంగా ఇరికించాలన్నటువంటి వెయిట్ చేస్తున్న వ్యక్తులలో ఒకడు. ఎవరండి? సౌలు. అదే ఆయన పౌలు అయ్యాడు. ఆయనలో అప్పటికే ఒక దైవ భక్తుడు, అప్పటికే యేసుని తెలుసుకొని సంఘంలో చేర్చబడి యేసు కొరకు జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి, స్టెఫన్ అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కదా. ఆ స్టెఫన్ని అనేక మందిని వ్యతిరేకపరిచి అనేక మందితో రాళ్లతో కొట్టి చంపించినటువంటి పాత్రలో ప్రథమ నిందితుడా, లేకపోతే ప్రయాసపడినోడా, లేకపోతే ఆయన హతసాక్షి అవ్వడానికి కారకుడైనటువంటి వాడా, ఎవడైనా కావచ్చు కాక అందులో మొట్టమొదటివాడు ఎవరైనా ఉన్నారంటే అపోస్తుడైన పౌలు. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, దేవునితో వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునితో వ్యతిరేకంగా ఉన్నటువంటి పనుల్లో దమస్కాకు గుమ్మముల దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువుతో ఆయనకు ఒక ఎన్కౌంటర్ అయింది. ఏంటంటే ఒక పెద్ద మెరుపు ఆయన మీదకి రావటం. ఇవన్నీ మనకు తెలిసి చెప్పవసరం లేదు, కానీ మరొకసారి వింటే పిల్లలు కూడా నేర్చుకుంటారని చెప్తున్నాను. మనందరికీ ఇవన్నీ తెలిసినవి, ఇవన్నీ విన్నాం కదండి అనేటువంటి ఆలోచనతో కదా, పిల్లలకు కూడా అర్థమవుతుంది కదా అని ఉద్దేశంతో చెప్తున్నాను. అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులైనటువంటి వారిని హతమార్చి చంపేసి వారు లేకుండా చేసేటటువంటి ఆ దృక్పథంలో బ్రతుకుతున్నప్పుడు దమస్కకు అన్నటువంటి ఒక ప్రాంతం ఉంది, ఒక ఊరుంది. ఆ దేశం దగ్గరికి వచ్చేసరికి మనకి శంకరపేటలోనికి రావడానికి ఏముంటుంది, అక్కడ సింహద్వారం ఉంటుంది కదా. శంకరపేట అని సింహద్వారం ఉంటుంది కదా. అలాంటిదే దమస్కకు అనేటువంటి ఒక గుమ్మం ఉంది అక్కడ. ఆ గుమ్మం దగ్గరికి రాగానే హైదరాబాద్ చార్మినార్ చూడడానికి మనం వెళ్ళాం కదా. వెళ్ళినప్పుడు 4 పక్కలు ఏమున్నాయి, పెద్ద గుమ్మాలు, స్తంభాలు కాదు, ఏమున్నాయి అక్కడ, పెద్ద గుమ్మ. అందు లోపల నుంచి వెళ్ళిన తర్వాత ఆయన చూస్తాం మనం. వెళ్ళగానే పెద్దగా ఉంటుంది, 4 పక్కల 4. అలాంటి దమస్కకు పట్టణంలో కూడా ఎంట్రన్స్ అవ్వడానికి కావాల్సినటువంటి పెద్ద గుమ్మం ఉందన్నమాట. ఆ గుమ్మాలు గుండా వెళ్ళటం. ఇంకొక మాటలో మీకు అర్థం కావాలని అనుకుంటే, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఒకటి ఉంటుంది అలాంటిదే. దాన్ని ఏమంటారు అమ్మా? ఇండియా గేట్. ఇండియా గేట్ అది గేటు. అంటే ఇండియాలోనికి రావాలంటే దాని గుండా రావాలని, అంటే అందులో నుంచి వెళ్ళాలని కాదు, అలా పెట్టారు అది. అలాగే దమస్కకు పట్టణంలోకి వెళ్ళడానికి మాత్రం ఇది ఒక గేటు ఉంది అక్కడ. దానికి దగ్గరికి వెళ్ళేసరికి, హింసించడానికి దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎంటర్ అయిపోయి చిన్న మెరుపుతో, పెద్ద కత్తితో కర్రతో కొడితే అపోస్తుడైన పౌలు చచ్చిపోతాడనేసి, సౌలు చచ్చిపోతాడని చిన్న మెరుపుతో కొట్టగానే దబ్బుని పడ్డాడు. కళ్ళు పోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక స్వరం అయితే వినబడుతుంది. ఏమని తెలుసా?
సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అని. అర్థం కావట్లేదు. నేను ఇంక హింసించడానికి వెళ్తున్నాను కానీ ఆల్రెడీ నువ్వెవరు అని కేకలేస్తున్నాడు. సైన్యాధిపతి కదండి, సకల విద్యలలో ప్రవీణుడు కదండి, యుద్ధం తెలిసినటువంటి వాడు కదండి, కత్తివాడు ఎలా వాడాలో తెలుసు కదండి. అలాంటి బలాజుడైనటువంటి వాడు ఒకేసారి పడిపోగానే అర్థం కావట్లా. నువ్వెవడు, నన్ను కొట్టగలిగిన దమ్ము ధైర్యం ఉన్నాడు అంటే నువ్వు సామాన్యమైనడు కాదు. నా ఒంటికి కత్తి తగలలేదు, నా ఒంటికి బల్లిము తగలలేదు, నా ఇంటికి ఏమీ తగలకుండా నేను ఇలా పడిపోయి బలహీనుడిగా మారిపోయినటువంటి గలిబిలిలో ఎవరని కేకలాడుతున్నాడు. కంటిలో కారం కొట్టేసరికి అర్థం కాని పరిస్థితులు. అప్పుడు నిన్ను హింసించుచున్న యేసుని అని ఒక స్వరం వినబడింది. నిన్ను ఎప్పుడు కలవలేదయ్యా, నేను ఎప్పుడూ చూడలేదు, నీతో ఎప్పుడు నేను షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, నువ్వేమి ఉన్నావు తిరుగుతున్నావని మాత్రం నాకు తెలుసు, కానీ నీతో నేను ఎప్పుడు కూడా ముఖాముఖి అవ్వలేదు, నిన్నెప్పుడు హింసించానంటే, ఒరే పిచ్చోడా, నన్ను హింసించడం అంటే నా బిడ్డల్ని హింసించిన నన్ను హింసించినట్టు అని చెప్పగానే ఆయన మనోనేత్రాలు ఏమైపోయాటండి, తెరవబడ్డాయి. మనలో నేత్రాలు మనోనేత్రాలు రెండు ఉంటాయి. ఏముంటాయండి? నేత్రాలు మనోనేత్రాలు. నేత్రాలు ఈ కనబడినటువంటి మార్గాన్ని, కనబడినటువంటి వాటిని చూడడానికి. మనోనేత్రాలు ఎప్పుడైతే అంటే అన్నీ పోగొట్టుకున్న తర్వాత, బలహీనులమైపోయిన తర్వాత, నా హృదయారణ్యంలో కృంగిన సమయంలో వినిపించుచున్నది నాకు ఒక కేక, అన్నీ పోయిన తర్వాత ఇది చేయాలనుకుంటున్నాను అనిపిస్తే చూసారు, అప్పుడు తెరవబడతాయి అవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లలు ఎంటర్టైన్మెంట్గా గడిపేస్తారు, మంచి పర్సంటేజు మంచి మార్క్స్ రావు. ఎప్పుడు? ఈ ఎంటర్టైన్మెంట్లో గడిపేసినప్పుడు. ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని ఏం చేస్తుంటారో కట్ ఆఫ్లు పెడతారు. కట్ ఆఫ్ అంటే తెలుసు కదా. ఆ కట్ ఆఫ్ ఏంటంటే మినిమం 65 మార్క్స్ లేకపోతే నీకు ఇంటర్వ్యూలోకి ఎంట్రన్స్ లేదు అని అంటారు. ఆడ అప్లికేషన్ నింపడానికి కూడా యోగ్యుడు అవడప్పుడు. కొంతమందికి 70 మార్క్స్ పెడతారు, కొంతమంది 80 మార్క్స్ పెడతారు. ఆడ అనుకుంటాడు ఇక దీనికి లేదనేసి. నీట్కి మొన్న నీట్ ఎగ్జామ్ రాశారు కదండి చాలామంది పిల్లలు. నీట్ రాసినప్పుడు ఎప్పుడు కూడాను 550 మార్కులు కట్ ఆఫ్ ఉండేది. మొన్న పేపర్ కొంచెం టఫ్గా ఇచ్చాడని చెప్పేసి 450 మార్క్స్కే కట్ ఆఫ్ అయ్యింది. మేము క్వాలిఫై అయ్యాము అందరూ శంకలు కొట్టేశారు. 450 మార్క్ కట్ ఆఫ్ అనగానే 449 మంది ఉన్న వాళ్ళు కూడాను 7 పిల్లలు నాకు తెలుసు, వాళ్ళందరూ పాపము నీట్ రాలేదండి అని చెప్తాను. వాళ్ళు సినిమాలకి, తీర్థయాత్రలకి, అక్కడికి ఇక్కడికి తిరిగేశారు ఎగ్జామ్స్ అప్పుడు. మరి వీళ్ళు ఇలాగ బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు కూడా అలా పెట్టడంలో పెద్ద తప్పేం లేదు నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈయనకి కట్ ఆఫ్లో ఏమైపోయాడంటే కట్ ఆఫ్ అయిపోయిన అర్థం కావట్లేదు పౌలు గారికి. అప్పుడు అన్నాడు, నేనేం చేయాలని అంటే, నువ్వు నోరు మూసుకొని లేచి ఇక్కడ గమానీలని ఉంటాడు, ఆయన పాదాల దగ్గరికి నేర్చుకొని అన్నాడు. అపోస్తులైన సౌలుకి అనిపిస్తుంది, నేను తెలివైనోడిని, కొన్ని డాక్టరేట్లు చేశాను, సైన్యానికి అధిపతిగా ఉన్నాను, రోమా ప్రభుత్వం నాకు ఉన్నత స్థితి ఉంది, నన్ను నేర్చుకోమంటాడేమో ఒక మనసు చెప్తుంది. నాకు ఇహలోక సంబంధమైన జ్ఞానం ఉంది కానీ పరలోక సంబంధమైన జ్ఞానం లేక ఇక్కడ సతికిలు పడ్డానన్నటువంటి ఒక భయం కూడా ఉంది. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళడం మొదలెట్టాడు. తరువాత ఆయన భక్తిలో ఉన్నాడు, పెరిగాడు, ఎదిగాడు, అన్నీ అయ్యాడు. ఫస్ట్ కొత్తలో వచ్చినప్పుడు అమ్మ నా వైపు చూడాలా, మంచి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలా. అసలు కొంచెం కూడా గొడవ వినబడడానికి ఎందుకంటే దేవుని మాట మన మాట దేవుడు వినాలంటే దేవుడి మాట మనం ఏం చేయాలా, వినాలా. తల్లిదండ్రుల మాట పిల్లలు వినలేదు అనుకోండి, పిల్లల మాట తల్లిదండ్రులు కూడా ఏం చేయరు, ఆడ అవసరం వచ్చినప్పుడు వినరండి. చిన్నప్పుడు నేను చెప్పినప్పుడు నా మాట వినలేదు, ఇప్పుడు ఈ మాట వినమంట వింటరని అంటారు వాళ్ళు. ఎవరైనా అంతే కదా. ఈ ఉడి మీకు ఇవ్వబడును, వినిడి మీకు మాట వినబడు. కనుక అసలు జాగ్రత్తగా మనం గమనించాలా. ఈ సౌలు జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప మేలు ఏంటంటే ఆయన్ని ఆకర్షించటం, ఆయన హృదయ ద్వారాలను తెరవటం, ఆయన దగ్గరికి పంపించటం. అయితే విశ్వాసంలో మొట్టమొదట అన్నాడు, యేసు ప్రభు దగ్గర రాగానే అన్నాడు, నేను పౌల్లా దేవుల్లాగా ఆయనలా బతుకుతున్నాను, నాలా మీరు బతకండి అని అన్నాడు.
తర్వాత అన్నాడు విశ్వాసంలో పెరిగిన తర్వాత అన్నాడు పాపం తప్ప నాలో ఏమీ లేదని అన్నాడు. మూడోసారి అంటున్నాడు ఇంకా విశ్వాసం పెరిగినప్పుడు పాపుల్లో ప్రధానుడు ఎవడైనా ఉన్నాడంటే నేనేనా అంటున్నాడు ఆయన. మనం ఎవరైనా సరే నువ్వు పాపి వెంట ఒప్పుకుంటామండి? పిచ్చి రేగొడతాం వాళ్ళకి. ఎవడ పాపి? నువ్వు పాపి, మీ అమ్మ పాపి, మీ నాన్న పాపి, మీ కుటుంబం పాపి, ఎవడిని పాపి అంటున్నావు అని అంటాం మనం. అపోజిట్ పౌలు యేసు ప్రభులాగా ఉన్నానని చెప్పిన మనిషి వెంటనే 4 రోజులు మోకాలు వంగగానే అంటాడు పాపులు నా పాపము తప్ప నాలో ఏం లేదు అంటాడు. ఒకవేళ పాపులు ఉన్నారంటే వాళ్ళ ప్రధానుడు ఎవడన్నాడంటే నా నుంచి కౌంట్ చేయండి నెంబర్ 1 అని చెప్పి అంటున్నాడు. ఇంకా విశ్వాసం పెరిగినోడు బ్రతకటం క్రీస్తు అయితే చచ్చిపోవడం మంచిది, ఇంకా అతను లేకపోతే ఇంక వేస్ట్, జీవితమే లేదని అంటున్నాడు. ఐఎమ్ ఫుల్ ఆఫ్ క్రైస్ట్, నేను క్రీస్తు కొరకు పిచ్చోడు అని అంటున్నాడు. ఇంత గొప్పోడు, ఇంత ఆస్తిపరుడు, ఇంత పదవున్నోడు, ఇంత ఉన్నతమైన విద్య కలిగినటువంటి వాడు, యేసు ప్రభువు ప్రేమ తెలియగానే ఇవన్నిటిని నేను అంటాడు దేంతో సమానం అంటండి? పెంటతో సమానంగా ఎంచి పడేసాను అంటాడు. ఆస్తి మీద మమకారం లేదు. మనకి కొన్ని అర్థం కాదు. గౌతమ్ బుద్ధుడు కూడా ఒకప్పుడు ఎవరైనా అంజలిని ఎవరో గౌతమ్ బుద్ధుడు నీకేం తెలుసు మరి? అది యాన్స్లో ఉండి చెప్తుంది మొత్తం స్టోరీ, అరగంట చెప్తుంది మనకి మైకి ఎత్తే. గౌతమ్ బుద్ధుడు రాజు తెలుసా మీకు? ఆయన ఒక దేశాన్ని పరిపాలించేవాడు. ఆయనకి మరణమన్నా ఏడుపన్నా భయం తెలుసా మీకు? ఏడుపు అంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయనకి భయం, తట్టుకోలేడు. ఒక వ్యక్తి అట ఒక ఊరిలో చచ్చిపోయాడట. ఏటో వెళ్ళిపోతున్నాడు, 8 రోజులు బాగానే ఉన్నాడు కదా, ఇటు ఇది అయిపోయాడనంటే ఆ మనిషి చచ్చిపోయాడండి, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. చచ్చిపోయాడంటే ఏంటి ఈయనకి అర్థం కావట్లేదంట. ఇప్పుడులా కాదు కదండి, ఇప్పుడంటే ఇండియా ప్రజలు 28 సంవత్సరాలట వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్. ఎన్ని సంవత్సరాలు? 28. ఎక్కువ 48 సంవత్సరాలు, 42 సంవత్సరాలు ఎవరిదంటే జపాన్ వాళ్ళదంట. జపాన్ ఎక్కువ ఉన్నారు. మిగతా కంట్రీస్ అన్నీ కూడాను మన దేశం అయితే మరీ ఘోరంగా ఫస్ట్ లైఫ్ స్పాన్ చచ్చిపోవటంలో నెంబర్ 1 స్థానంలో ఎవరు ఉన్నారంటే మనమే. నేను మొన్న ఎప్పుడూ అది స్టేటస్ పెట్టుకున్నాను, మీరు చూసారో లేదో. నేను అది నాకు అంటే పనికిరాని నేను చూడనండి. గూగుల్లో లైవ్ చర్చ్ అని కొన్ని ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అన్నీ అందులో పెడుతుంటారు. దాన్ని నేను చూస్తాను. అనవసరంగా యూట్యూబ్ అనవసరంగా అన్నీ చూడడానికి ఇష్టపడను నేను. ఎందుకంటే దానివల్ల మనకి ఏం రాదు, లాభం లేదు, టైం వేస్ట్. ఏదైనా నేర్చుకోవాల్సింది, మన బ్రతుకుకు ఉపయోగపడవలసింది, మనం ఎవరికైనా చెప్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అనేదే చూడాలి తప్ప అనవసరమైంది నేను చూడడానికి ఇష్టపడను. దాని కొరకు నెట్ వేయించేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. నేను చూస్తే 28 సంవత్సరాలకే మన ఇండియా ప్రజలు చచ్చిపోతున్నారు స్టార్టింగ్. అంటే ఎంత బలహీనమైన ఆరోగ్యాల్లో ఉన్నామో మనం చూడాల. చూడండి, ఒకప్పుడు నేను చిన్నప్పుడైతే మా ఊర్లో ఎవడైనా చచ్చిపోయాడంటే లాడు చచ్చిపోయాడు, ఆ పక్క ఊరోడు చచ్చిపోయాడు, ఆడు చచ్చిపోయాడు ఏమైనా అనేవారు కదండి. అప్పుడు అలాంటి 4-5 ఊర్లలో ఎవడైనా చచ్చిపోతే ఆ ఊరు పాపం చచ్చిపోయాడు, మన ఊరు తిరిగి వచ్చేవాడురా. అడుక్కున్నోడు చచ్చిపోయినా సరే పాపం అడుక్కోవడానికి మన ఇంటికి వచ్చేవాడురా, కొంచెం వేసేవాళ్ళరా, ఆడరా అని చెప్పేవాళ్ళు మేము. ఇప్పుడు మన పక్కింటోడు చచ్చిపోయాడా మరి పాడియండి అయితే అనే రకంగా వచ్చేసాం మనం. కనుక ప్రియులారా, అపోస్తలుడైన పౌలు విశ్వాసంలో ఎదుగుతూ భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన చివరికి ఆయన స్వార్థ పరిచర్య అంతా చేసేసిన తర్వాత ఆయన చివరికి రేపో మాపో చచ్చిపోతానన్నప్పుడు ఆయన మాట్లాడతారు. 6వ వచనం అక్కడ చదివితే ఒక మాట ఉంటుంది. చూడండి అంటాడు, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను వెళ్ళిపోయే కాలం రాబోతుంది. నేను వృద్ధాప్య స్థితికి వచ్చేసాను, నా బలం కృంగిపోయింది, నా విశ్వాసం అయిపోయింది, నేను ఇంక చచ్చిపోయే స్టేజ్కి వచ్చేసాను, నేను కరు వృద్ధుడిని అయిపోయాను, నా వయసు అయిపోయింది అని చెబుతూ నేను చచ్చిపోయే కాలం సమీపమై ఉన్నది కనుక అయితే అని అంటాడు, మంచి పోరాటాన్ని నేను పోరాడాను. నా విశ్వాసంలో ఎక్కడ పడిపోలే, నా భక్తిలో ఎక్కడ పడిపోలా, నా పరిశుద్ధతలో ఎక్కడ పడిపోలా, నా ప్రార్థనా జీవితంలో ఎక్కడ పడిపోలా, నా జీవితంలో నేను ఎక్కడ కూడా విపులుడు కాకుండా విజయాన్ని సాధించిన వ్యక్తిగానే ఉన్నాను. నేను మంచి పోరాటాన్ని పోరాడానని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా.
విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో నీవు నేను మనము దేవుని బిడలమై ఉన్నాము కనుక మన బ్రతుకుల్లో మనము కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రాగానే అయ్యో నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పోరాటాలు ఏంటి, నా కష్టాలేంటి, నా యుద్ధ కాలం ఏంటి అని భయపడని అవసరం లేదు ప్రియులారా. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ కన్నీరు తొడవగలిగినటువంటి దినం ఒక రోజు ఉందని నువ్వు గుర్తు చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు దావీదు కోసం ఒక మాట చెప్తే నేను చెప్పాను కదా, ఆ మాట చదివినప్పుడు నా గుండె బద్దలైపోతుంది. నాకు ఎంత ధైర్యం వచ్చేద్దంటే నా దగ్గర 1000 ఏనుగులు ఉన్నటువంటి బలం ఉన్నంత ధైర్యం వచ్చేస్తుంది. దావీదుని గూర్చి ఆ మాట చదివినప్పుడు నా గుండె భారం అంతా కూడా చల్లగా బయటికి వెళ్ళిపోతుంది. తెలియనటువంటి ధైర్యం, 1000 కోట్ల ఆస్తి వెనకాల ఉన్నంత ధైర్యం వచ్చేస్తుంది. ఏందో తెలియదు మరి నాకు. ఆ ఒక్క మాట నాకు ఎంత ధైర్యం ఇస్తుందో. మీరు చదివితే మీ గుండె కూడా అంత బలంగానే ఉంటుంది. మీరు చదివినా సరే మీ గుండె అంత బలంగానే ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నాను ఆ మాట. ఒకసారి చదవండి, నాకు ఎంత ఇష్టమైన సమూయేలు గ్రంథం చూడండి. సమూయేలు గ్రంథము, మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. నేనైతే ఈ మాట చదివినప్పుడల్లా నా గుండె ధైర్యంతో నిండిపోతుంది. ప్రభువా నేను అయోగ్యుని అనుకోవడానికి లేదు, నేను అల్పుడిని అనుకోవడానికి లేదు, నేను ఎందుకు పనికిరానివాడిని అనుకోవడానికి లేదు, నీకు ఏమీ లేదు అనుకోవడానికి లేదు, నిస్సాయ స్థితిలో ఉన్నాను అనుకోవడానికి లేదు. నీ కృప నాతో ఉంది, నీ కాపుదల నాతో ఉంది, నన్ను విడిచిపెట్టేవాడు కాదనేటువంటి ధైర్యంతో బ్రతికేస్తూ ఉంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మాట గట్టిగా ఒకసారి చదవండి. సమూయేలు గ్రంథము, మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. సమూయేలు భక్తుడు వచ్చాడట. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలా. సమూయేలు భక్తుడు వచ్చాడు. ఎవరింటికి వచ్చాడండి? యెషయా, దావీదు తండ్రి అయినటువంటి యెషయా ఇంటికి వచ్చాడు. యెషయా ఇంటికి వచ్చేసి, అయ్యా ప్రవక్త గారు, సమూయేలు గారు ఎందుకు వచ్చారయ్యా మా ఇంటికి, దేవునికి వచ్చారయ్యా మా ఇంటికి, ఏంటయ్యా మేమేం తప్పు చేశామా, దేవుడు ఏమైనా మా కుటుంబం కొరకు చెప్పాడా, ఏమైనా సరే మాకు ఆపద వస్తుందా? అప్పుడు ప్రవక్త వచ్చాడంటే అందరూ భయపడేవారు కదండి. హిజ్కియా దగ్గరికి వెళ్ళి ప్రవక్త ఏం చెప్పాడు? నీవు ఈరోజు లెగిసిపోతావు, జాగ్రత్త చూసుకొని అన్నాడు. వెంటనే హిజ్కియా ఏం చేసాడు? మోకాల నుంచి ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు యెహోవాకీం దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇర్మియా ప్రవక్త, అరే మన దేశం అంతా కూడా బబులోను రాజు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు రా, ఆస్తి అంతస్తు అంతా ఎత్తుకెళ్ళిపోతాడు అంటే ఎన్లా 2 రోజులు తిరగకముందే బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి అంతా ఊడ్చుకొని పోయాడు. అలాగా ప్రవక్త వచ్చాడనంటే చాలా భయపడేవారు, చాలా దిగులు చెందిపోయేవారు. సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు యెషయాలో ఒక భయం వచ్చేసింది, ఒక గుండెలో అటువంటి ఒక ధైర్యం వచ్చేసింది, ఒక బాధ వచ్చేసింది, ఒక దుఃఖం వచ్చేసింది. ఏంటి, ఏం జరిగిందయ్యా? నేనే, నా కుటుంబం కానీ, నా పిల్లలు కానీ ఎవరైనా తప్పు చేశారా? ఏమైనా దేవుని ఉగ్రత మా మీదకి ఏమైనా వస్తుందా? అయ్యా వచ్చారా, మా కొరకు ప్రార్థన చేయండి, నీ కుమారులందరినీ పిలవరా అని చెప్పగానే అందరు కూడాను, అప్పటికి యెషయా కుమారులు సైన్యంలో కొంతమంది పనిచేస్తున్నారు, ఉన్నతమైనటువంటి వారిలో ఉన్నారు. 7 కుమారులు. యెషయాకి ఎంతమంది కుమారులు అండి? ఆ మాట ఒకసారి పూర్తి చదివే మనకు అర్థమవుద్ది. చాలు 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 చాలు. యెషయా గారికి 8 మంది కొడుకులు. నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారని అడుగుగా, అయ్యా 7 ఇక్కడ ఉన్నారు, మొదటోడిని పిలని అన్నాడు. దేవుని ఆత్మ చెప్తుంది, ఒక పెద్ద స్వరము, మెరుపు వంటి స్వరం వినబడతా ఉంది, మెరుపు వంటి గద్దెంపు వినబడతా ఉంది. సమూయేలా ఈడు కాదు, ఈయన పంపించే అని అన్నాడు. 2వ వాడిని లైన్లో పెట్టాడు. ఎవరు? తండ్రి అని యెషయా. అయ్యా ఈడా? మళ్ళీ ఆకాశము నుండి మెరుపు వంటి ఒక గంభీరమైన స్వరం వినిపిస్తూ ఉంది. ఈడు కూడా కాదురా, ఈయన్ని పంపించే సమూయేలా అన్నాడు. 3వ వాడు వచ్చాడు, 4వ వాడు వచ్చాడు, 5వ వాడు వచ్చాడు, 6వ వాడు వచ్చాడు, 7వ వాడికి వచ్చేసాడు. యెషయా నీ కొడుకులందరూ అయిపోయారా? మనకు దేవుడు ఏంటి చెప్పాడు, ఎందుకు దేవుడు పంపించాడు అని అంటే యెషయా బుర్రగొక్కుంటున్నాడు. ఎలాగన్నా, అయ్యా వీళ్ళు 7 చదువుకున్నారు, వీళ్ళు 7 విద్యావంతులు, వీళ్ళు 7 సైన్యంలో పనిచేస్తున్నవారు, వీళ్ళు 7 తెలివైన వాళ్ళు, వీళ్ళు 7 ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించేవారు, వీళ్ళు 7 క్వాలిఫైడ్ పీపుల్. కానీ అయ్యా
ఒకడు ఉన్నాడు, వాడు అన్క్వాలిఫైడ్, చదువు లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, విధేయత లేదు. ఆడిని అసలు ఈ సమాజంలో ఉంటేనే, మా ఇంట్లో ఉంటేనే చేటని 4 గొర్రెలు కొనేసి ఆడిని అడవిలోనికి పంపించేశానయ్యా అని అన్నాడు. ఆ మాట కిందన చదివితే ఆ మాట ఏముందో తెలుసా అండి? చదువమ్మా. అందుకు సమూయేలు వాడిని ఎప్పుడైతే రే ఎక్కడున్నాడో యెష్యాగా నీ కొడుకుని పిలు, ఎక్కడున్నా సరే పిలు, అతడు అక్కడికి వచ్చే వరకు దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి ఆయన? ఏ ప్రవక్త అండి? సమూయేలు ప్రవక్త. చిన్ననాటి నుండి దేవుని సమక్షంలో దేవుని కార్యాలు చేస్తూ దేవుని మాట ద్వారా, దేవుని ప్రవచనాల ద్వారా ఏలీ అనేటువంటి ప్రవక్తకే దేవుని కనుమరుగు చేయగలిగిన గొప్ప ప్రవక్త సమూయేలు ప్రవక్త. అలాంటి వాడు ఏం చెప్తున్నాడో తెలుసండి? ఎవడి కొరకు వెయిట్ చేస్తున్నాడో తెలుసండి? ఎలాంటి వాడి కొరకు వెయిట్ చేస్తున్నాడో తెలుసండి? ఎలాంటి స్థితిగతులను బట్టి వెయిట్ చేస్తున్నాడో తెలుసండి? ఒక బలహీనుడైనటువంటి వాడు, బలము లేనటువంటి వాడు, గొర్రెలు కాసుకున్నటువంటి వాడు, తల్లిదండ్రులు వదిలేసినటువంటి వాడు, యోగ్యత లేనివాడు, అయోగ్యుడైనటువంటి ఎవరి కొరకట? దావీదు కొరకు. ఏం చేస్తామంటున్నాడమ్మా? కూర్చుందాం. వాళ్ళు వచ్చినంత వరకు గొర్రెలు తేలికెళ్ళండి, పక్కన ఉంటాడు ఏంటండి? గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళడానికి, మంద కాయడానికి వెళ్ళాడు, పక్కన ఉంటాడా? ఆడు ఎంతవరకు వస్తే అంతవరకు మనం ఏం చేద్దాము? కూర్చుందాం. నువ్వు అనుకోవచ్చు, నీ పోరాటాలలో దుఃఖము, బాధ, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నటువంటి నీ జీవితంలో దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుని మాట నీ దగ్గరికి వస్తూ మాట్లాడుతూ ఉంది. ఈ పోరాటాలను బట్టి నేను విసిగిపోయాను, ఈ పోరాటాలను బట్టి నేను ఈ పరిస్థితులన్నీ దిగజారిపోయాను, ఈ కష్టంతో నేను తలెత్తలేనటువంటి పరిస్థితిలోకి వచ్చేసాను, నాకు ఇంకా శ్రమ, బాధ, కష్టం అంటే ఇంకా విరక్తి అయిపోయింది, చావే తథ్యమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు వచ్చేసినట్లయితే ఈరోజు దావీదుని నీ ముందు పెట్టి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? తల్లిదండ్రులు వదిలేశారు, కన్న తల్లి వదిలేసింది, తండ్రి వదిలేశాడు, అన్నదమ్ములు అసహించుకున్నారు, ఎందుకు పనికిరాడు, ఇంట్లో ఉండటానికి కూడా అయోగ్యుడని చెప్పి అడవక పంపించగలిగినటువంటి దావీదుని కొరకు ఎవరు వెయిట్ చేస్తున్నారండి? ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆడొచ్చినంత వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమూయేలు ఏమేమి చెప్తున్నాడట మా మాటలో? ఏమంటున్నాడట మా సమూయేలు? అమ్మా, వచ్చే అంతవరకు కూర్చుందాము, వచ్చే అంతవరకు వెయిట్ చేద్దాము, వచ్చే అంతవరకు చూద్దాము అంటే 7 కొడుకులని పెట్టినా సరే దేవుడు యాక్సెప్టబుల్ కాలదట. అప్పుడు 8వ వాడినరా వెళ్ళి ఒకటి పిల్లండి రాడిని, ఆడు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ పరిస్థితులు ఉన్నాడు, ఏ కొండల్లో ఉన్నాడు, ఏ కోణంలో ఉన్నాడు పిలవాడనంటే ఈ అన్నదమ్ములు వెళ్ళి పరిగెత్తి నాకు తెలుసు గుర్రం మీద దేని మీద వెళ్ళి ఉంటాడు, ఎందుకంటే ప్రవక్త ఉన్నారు కదండి, వెళ్ళి తీసుకొని వచ్చారు. వీళ్ళందరూ నీట్గా ఉన్నారు, మంచి వస్త్రాలు వేసుకున్నారు, చక్కగా ఉన్నారు, మంచి కటింగ్ ఉంది, బాగుంది, అంతా బాగుంది. గొర్రెలు కాసుకుని వీళ్ళు ఎలాగుంటారండి? ఇప్పుడు కూడా గొర్రెలు కాసుకున్న వాళ్ళు మొల కట్టుకోవాల్సింది తల కట్టుకొని తిరుగుతారు, మనకు తెలియదు ఏముంది కదమ్మా, అంతే కదా. మొల కట్టుకోవాల్సింది తల కట్టుకుంటారు, చిన్న గోచి లాంటిది కిందన కట్టుకొని, ఈ పెద్ద పంచి ఏం చేస్తారంటే తల కట్టుకొని కర్ర కట్టుకొని గొడుగు కొట్టుకొని తిరుగుతూ ఉంటారు పొలాల్లో. ఇప్పుడే ఇలా ఉన్నారనంటే ఒక 500 సంవత్సరాల క్రితం, 500 అంటున్నాను, ఒక 2-3 వేల సంవత్సరాల క్రితం మరి ఇంకెంతో భయంకరంగా ఉంటారు వాళ్ళు. ఆయన దుమ్ము ధూళి మరంతా పట్టేసి సింపురు చుట్టూ ఒక రకమైనటువంటి వ్యవహారంతో వస్తుంటే యెషయా చూసి కంపోడు, వీడి బతుకు మారదు, వీడి స్థితి మారదు, వీడి పరిస్థితి మారదు, ఎక్కడో చెరువో గెడ్డో ఏరో నదో ఏదో ఉండేడిస్తుంది కదా, ఎక్కడో స్నానం చేసుకోవచ్చు కదా, ఎక్కడో తల కడుక్కోవచ్చు కదా, షాంపూలు కుంకుడుగాయలు లేకపోయినా సరే. పూర్వం అంట నేను ఒక బుక్ ఈ మధ్య చదివాను, ఫస్ట్ అంటే షాంపూలు ఉండేవి కాదట,
కుంకుడికాయలు కూడా తెలియదంట, సీకాకాయ కూడా తెలియదంట. అలాంటి పరిస్థితుల్లో పెద్దలంట, నేను ఒక 96 సంవత్సరాల వ్యక్తి రాసినటువంటి బుక్ ఈ మధ్య చదివాను. అందులో రాసినటువంటిది ఏంటో తెలుసా? పుట్టమన్నుతో స్నానం చేసేవారంట. నాన్న మీకు తెలుసా? పుట్టమన్నుతో స్నానం చేసి, నేను ఆ బుక్ చదవగానే నాకు నవ్వు వచ్చింది. మట్టితో మట్టి నొదులు కొట్టుకోవడం అదే. పుట్టమన్నును తీసి రాసుకుంటాట, బుర్రకున్నటువంటి సొండ్రు జిడ్డు అంతా పోయి ప్రశస్తమైనటువంటి క్లీన్ అయిపోయేదంట. ఆడెక్కడైనా పుట్టమన్ను దొరుకుతుందేమో, ఇడి స్నానం చేసుకోవచ్చు కదా అని తండ్రి చాలా హేళనగా, అవమానంగా, ఇలాంటోడు నా కొడుకని చెప్పుకోవడానికి అయోగ్యుడిగా చూస్తున్నాడట. ఈ పోరాటాల మధ్య దావీదు సిదిగిపోతున్నాడు. ఎందుకు సిదిగిపోతున్నాడు తెలుసా? నన్ను ఇంత సడన్గా పిలిచారంటే నేనేమి తప్పు చేశానో, నేనేమయ్యిందో నా వలన, ఎవడొచ్చి నా కొరకు ఏం చెప్పాడో, నాకు ఈరోజు రౌండ్ ఉంటుంది, అయ్యో మా 7 అన్నదమ్ములు ఉన్నారు, మా నాన్న ఉన్నాడు, ప్రవక్త కూడా వచ్చి ఉన్నాడు, నాకు ఈరోజు జనాలందరూ వచ్చారు. ప్రవక్త వచ్చినట్టు జనాలందరూ కూడా వస్తారు కదా. నన్ను ఇంత సడన్గా పిలిచారంటే నాకు రౌండ్ మామూలుగా ఉండదు, ఈరోజు నా ఒళ్ళు వానం అయిపోద్దని దిగులు, భయంతో, ఒక లోపల తెలియనటువంటి పోరాటంతో వస్తా ఉన్నాడు. ఎవరండి? దావీదు. ఆ మాట దూరమును చూడగానే సౌలు రాజు ప్రయాసతో చూస్తున్నాడు. ప్రభువా ఏడిదిగో వస్తున్నాడు 8వ వాడనంటే, నాకు కావాల్సింది ఆడే, యూదుల రాజుగా కావాల్సింది ఆడని చెప్పగానట, ఆడని తెప్పించండి అని చెప్పగానే యెషయా మనస్సులోను ఆయన అన్నదమ్ముల మనస్సుల్లోనూ ఏమైపోయిందంటే, మా ఇంట్లోనే వీడికి విలువ లేదు, మా కుటుంబంలోనే వీడికి విలువ లేదు, మా ఊర్లోనే విలువ లేదు, ప్రవక్తకి ఏమైనా పిచ్చి పట్టిందా, అమ్మో అలాగనకూడదు, ఏదైనా శాపం వచ్చేది అని లోపల వాళ్ళే కుమిలిపోతూ ఏం చేయాలో అర్థం కాక యెషయా మరొకసారి వెళ్ళి, ఈడేనా ఇలా తీల్లో ఎవరైనా ఉన్నాడా అని కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాడు. దేవుని స్వరం నాకు వినబడుతుంది, దేవుడు చెబుతున్న మాట ఆడే అని చెబుతున్నాడు, ఆడే చూపిస్తుందని వాడికి స్నానం చేయండి, రాజవస్త్రాలు వేయండి అని చెప్పేసి కొమ్ములో తైలం పట్టుకుని అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు నువ్వు పోరాడుతున్నావు, నీ విశ్వాస పోరాటంలో నువ్వు విఫలత చెందిపోతూ ఉన్నావు. నీ జీవితంలో అవిశ్వాసంలో కూరుపోగలిగిన సమయాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు అవిధేయత చూపుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా అమాంతగా కష్టాలు, నష్టాలు, బాధలు నిన్ను ఆవరించేస్తూ ఉన్నాయి. అయినా ఏ స్థితి లేనటువంటి పరిస్థితుల్లో చివరికి నా జీవితం ఏంటో అని తెలియదు అంధకారంలోకి వెళ్ళిపోతున్నావు. దావీదు అడవుల్లోకి వెళ్ళిపోయినట్లుగా అంధకారంలో నువ్వు దేవుని ఎంపికలో ఉన్నావు కనుక నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవుని ఎంపికలో వస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. నువ్వు దేవుని ఎంపికలో ఉంటే మనుషులు నిన్ను వదిలేవచ్చు, మనుషులు నిన్ను అసహించుకోవచ్చు, మనుషులు నిన్ను దూరంగా పంపించేవచ్చు, మనుషుల ప్రేమ నీకు దక్కకపోవచ్చు, నా అనేవారి యొక్క తోడు నీకు లేకపోవచ్చు, కానీ దేవుని కృప మాత్రము నీతో ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకని ఈ ఆత్మీయ పోరాటాలలో నువ్వు మంచిగా ఆ పోరాటం కొనసాగిస్తే దేవుడు నీకు ఉన్నతమైన స్థితి అనుగ్రహిస్తాడు. దావీదు ఏది ఏమీ కోరుకోలేదండి, ఏం కోరుకోలే, కానీ ఆశీర్వాదాలే దావీదు దగ్గరికి వచ్చి తండ్రి నుంచి ఏమీ ఆశించలా, తండ్రి నుంచి ఏమీ కోరుకోలా, కానీ తండ్రి పిలిపించగలిగిన స్థితి వచ్చేసింది. దావీదు అందరి కొరకు వెయిట్ చేసేవాడు. నా అమ్మని చూడాలో, మా నాన్నని చూడాలో, మా కుటుంబాన్ని చూడాలో, మా అన్నదమ్ములను చూడాలో, నెలకు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చూడాలని కోరుకుండేవాడు. ఈరోజు దావీదు కొరకు కొంతమంది వెయిట్ చేస్తున్నారు అక్కడ. అది దేవుడు చేసేది. నువ్వు పనికిరాని రాయివో, నువ్వు యోగ్యత లేని దానివో, యోగ్యత లేని వాడువో నువ్వు అనుకోవడానికి లేదు. నీ కొరకు దేవుడు వెయిట్ చేయగలిగిన స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాతో ఒక అమ్మాయి చదువుకుంది. అమ్మాయి పేరు పోలమ్మ, ముద్దాడ పోలమ్మ అని పేరు. ఆ పేరుకి ఎంత అసహ్యంగా ఉంటుందో పోలమ్మ అని పేరు పెట్టుకుంటే కదండి. మేమందరం చదువుతున్నప్పుడు NIT వరంగల్లో మంచి ర్యాంక్ కొట్టి అందులో ఇంజనీరింగ్ జాయిన్ అయింది ఆవిడ. నాకు ఆమెది శ్రీకాకుళమే. నాకు ఆమెను చూస్తే బట్టలు కానీ, ఆమె రంగు కానీ, ఆమె రుచి కానీ, ఆమె పద్ధతులు కానీ, ఆమె పేదరికం నాకు అర్థమయ్యేది కాదు. మనకు కొన్నిసార్లు మనకు అర్థం కాదు కదా. మనం ఉన్న స్థితిని గొప్ప అనుకొని అందరినీ హీనంగా చూస్తాం. మన మైండ్ సెట్ అది, దరిద్రపు మైండ్ సెట్. నేను చూసి
దీనికి పోలమ్మని కూడా పిలవటం వేస్ట్ అని, పోలే ట్రై అనేవాడు నేను. మీరు నమ్మరు. కొంచెం అమ్మాయి అయితే కొంచెం మనుషుల్ని బట్టలు ఇవన్నీ చూసి తిక్కమత అయిపోతుంది. హైదరాబాదు ఎన్ఐటి వరంగల్ అని అంటే చాలా ఫార్స్ ఉంటుంది, ఫారినర్స్ వచ్చి కూడా చదువుతారు అక్కడ. ఎలాగుంటుందని అంటే అది ఒక లోకం అది. అందులో సీట్ రావాలంటే మెయిన్స్ రాయాలా, కష్టం, చాలా సంపాదించుకోవడం కష్టం, జాయిన్ అవ్వడం కష్టం. దానికి వచ్చేసింది. ఎంత ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నారు? 10 లోపు ర్యాంకు. చాలా రెస్పెక్ట్, సబ్జెక్ట్ బాగా తెలుసు, చదువుతుంది, ఏది చెప్పినా సరే లెక్కలు చెబితే 5 నిమిషాల్లో చేసి పడేస్తుంది, అన్నీ బాగున్నాయి. మనిషి మాత్రం భయంకరం. పొగల్లో నుంచి తెచ్చినట్టు ఉంది మనిషి. బట్టలు మంచిగా లేవు, ముడతలు, చిరిగిపోయిన బట్టలు, అలాంటి పరిస్థితుల్లో వచ్చింది పాప. అమ్మాయిని చూసి చాలా హీనంగా మాట్లాడేవారు అందరు కూడా. ఒక బ్రదర్ ఉండేవారు, ఆయన మాత్రం అందరితో మాట్లాడి, చెల్లి నీ దగ్గర ఎక్కువ బట్టలు ఉంటే 2 తెచ్చి ఆ పాపకి ఇవ్వచ్చు కదా, మీ ఇంట్లో పని మనిషి అయితే మానేస్తావా అనేసి 10 మందికి అడిగి 20 జతలు తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చాడు. అవి అందరూ వేసుకొని తిరుగుతుంటే దాని బట్టలు వేసుకొని తిరిగామనే వాళ్ళు కొంతమంది, దీని బట్టలు, అలాంటి అవమానాలు ఎన్నో అమ్మాయి పడింది. ఫస్ట్ ఇయర్ అయింది. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చింది. అమ్మాయి పేరు ఫస్ట్ ఉంది, 98.9%. నాకు అనిపించింది, పోజు కొట్టాం, ఎన్నో మాట్లాడాం, హీనంగా మాట్లాడాం, తక్కువగా చూసాం. మన నెంబర్ వచ్చి 10లోనో 11లోనో ఉంది. పోలే యాలే అని దాని నెంబర్ వెళ్ళి ఫస్ట్లో ఉంది. అందరూ వచ్చేసి కంగ్రాచులేషన్ చెప్తారు, మా మొఖాలు చూసి అంతే ఇలా ఉంటుంది అక్కడ అనేసి మాట్లాడుతున్నారు. నాకు అనిపించింది ఎవరిని తక్కువ. అమ్మాయి గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అయిపోయిన తర్వాత సివిల్స్ రాసింది, కలెక్టర్ అయిపోయింది. ఈరోజు అహ్మదాబాదులోని ఆ అమ్మాయి కలెక్టర్గా పనిచేస్తుంది. ఒకరోజు ఢిల్లీ నేను వెళ్తే, ఢిల్లీలోని ఆమె వెళ్తుంటే మధ్యలో కారు ఆపేసి దూరం నుండి చూసి కారు ఆపి రమ్మని పిలిచింది. నాకు దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం మారిపోయింది సెక్యూరిటీ. ఎవరమ్మా నువ్వునంటే, ఏరా మర్చిపోయాడురా అని అంటుంది. నాకు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉందంటే నేను పోలామని అనింది. అమ్మ ఏం చేస్తున్నావు రా తల్లి అని అంటే, నేను కలెక్టర్ని అని చెప్పింది. నీ ఛాంబర్లోనికి రావాలంటే మేము పర్మిషన్లు పెట్టుకొని అది దొరికితే అవకాశం ఉంటే రాగలుగుతాము. నువ్వు పనికిరాని దానివను నీరసంగా చూసి నా కళ్ళ ముందండి ఎంతోమంది హీనంగా మాట్లాడారు. ఎంతోమంది స్టూడెంట్స్ ఇచ్చిన బట్టలు కట్టుకుంది 4 సంవత్సరాలు కూడా. నానా ఎలనా అలా అమ్మ పెసలను కందులు ఏపి తెచ్చిదట స్నాక్స్ కింద. పెసలు కందులు ఏపీసి తెచ్చుకొచ్చింది ఆవిడ. కొంచెం తీసుకొని పెసలు తినేది. ఏంటి తింటాను అని అడిగేవాళ్ళం మేము. స్నాక్స్ అన్యా ఏంటంటే పెసలు స్నాక్సా? ఎంత దీనస్థితి అండి. అందుకే దేవుడు నిన్ను నీ పోరాటాల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి, ఇప్పుడు అందరూ సెల్యూట్ కొడతాను ఆమెకి. మీరు నమ్మరండి, ఆమెను ఎక్కువ హేళన చేసిన అమ్మాయి, ఎక్కువ బాగా హేళన చేసిన అమ్మాయి, ఎక్కువ ఏడిపించిన అమ్మాయి, ఆమె మాటలతో ఆమె ఎక్కువ గాయపరచబడిన అమ్మాయి ఆమెకి ఇప్పుడు పిఏగా పనిచేస్తుంది. ఒకరోజు నాకు ఆమె ఫోన్ చేసి చెప్పింది, నా పిఏ ఎవరో తెలుసా, సులక్షణ అని చెప్పింది. ఆమె పేరు సులక్షణ. నా పిఏ ఎవరో తెలుసా, సులక్షణ. అన్నయ్య తెలుసా నీకు? ఆయన నేను అన్నాను, నా ఫ్రెండ్ కదా. అందరు ఉన్నప్పుడు సులక్షణ అని పిలిస్తే అందరూ వెళ్ళిపోతే ఏమే బాగున్నామని మాట్లాడేస్తాను అని అంటుంది. ఎందుకనంటే ఆ అమ్మాయి ఒకరోజు ఎంతో బాధ పెట్టింది, ఎంతో గాయపరిచేసింది, హృదయంలో ఎన్నోసార్లు ఏడ్చింది ఆ అమ్మాయి వచ్చేసి. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? అప్పుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను. నాకు యేసు ప్రభు తెలియని రోజుల్లో ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? మీకు ఈ మనుషులు, మీ అమ్మ నాన్నలు, మీ ఆస్తులు, మీ డబ్బు ఉందని మీరు అతిశయపడుతున్నారు. నాకు నా దేవుడు ఉన్నాడని అతిశయం. మీ అందరికంటే దేవుడు నన్ను గొప్పగా ఉంచుతాడు, ఒక రోజు వస్తుంది, ఆ విశ్వాసంతో నేను ముందుకు బతుకుతానని చెప్పింది. అని చెప్పి ఆమె చేతిలో ఎర్ర బైబిల్ ఉండేది, ఎర్ర అట్టతో ఒక చిన్న బైబిల్. ఆ బైబిల్ చూపిందని, నాకున్నటువంటి ధనం, నాకున్న ఆస్తి, నాకున్న అంతస్తు, నాకున్న సమస్తం ఇందులో దాగి ఉంది, మీకు తెలియంది అది అని చెప్పింది ఆమె.
నేను నవ్వుకొని ఇదేమైనా మాయలు బుక్ అయ్యేంటే బాబా, ఇందులో అన్నీ ఉన్నాయి అంటున్నావు, ఏం మంత్రాలు నేర్చుకుంటావు నేను చెప్పాను. నేను ఒకరోజు ఈరోజు నాకు యేసు ప్రభుని నమ్మిన తర్వాత తెలిసిందేంటి తెలుసా, బైబిల్ గ్రంథంలో లేనటువంటి శక్తి కానీ బలము కానీ ఆదరణ కానీ ఇంకో దేంట్లో లేదు. ఆ పిల్లని ఇప్పుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోయింది. ఇంకో కలెక్టర్ గారు చేసుకున్నారు ఆ అమ్మాయిని. జీవితం అంతా బాగుంది. అందరికీ పాస్టర్ గారు అంటే ఎవరని చెప్పినా సరే ఆ పాస్టర్ గారికి సమృద్ధిగా కావాల్సిన ఇచ్చేస్తుందట. నాకెందుకే, నేను ఏ దిక్కుమాలి స్థితిలో నుంచి వచ్చాను. మా అమ్మ అందరు దొడ్లు తుడిచి పేడలు ఎత్తుకుండేది, ఆ పరిస్థితి నుంచి నేను వచ్చాను. నాకు ఎంత అష్టైశ్వర్యాలు అవసరం లేదు, ఈ జీతం నాకు చాలా ఎక్కువ అని చెప్పి ఎవరైనా వస్తే బేదలు వస్తే వాళ్ళందరికీ బట్టలు ఎత్తదట, ఎవరైనా ఇస్తే అన్ని ఇచ్చేస్తుందట. ఎందుకంటే నన్ను దేవుడు దీవించాడు, దేవుడు దీవించాడు, దేవుడు దీవించాడు. అదే కొంతమంది అయితే భూమి ముఖం చూస్తారా, వీళ్ళందరికీ ఏడిపించి అలా నీకు దేవుని భక్తిలో పెరిగిన దానికి, వాక్యానుసారంగా బ్రతికేదానికి, ప్రార్థనలో బ్రతికేదానికి, దేవుని ముఖం చూస్తూ విధేయతలో బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారండి, నిండుకొండ తొలగదన్నట్టు ఉంటారు. నిండుకొండ తొలగదన్నట్టు ఉంటారు. కనుక నీవు నేను మనం ఆలోచించాలి. దావీదు జీవితంలో అందుకే ఎన్ని వచ్చినా సరే దేవుని సముఖానికి వెళ్తుండేవాడు, దేవుని సన్నిధిలో అంగలార్చేవాడు, దేవుని సన్నిధిలో ప్రాధాన్యపడేవాడు. దేవుని దగ్గరికి వెళ్ళే, ప్రభువా నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు ప్రభువా, నా బ్రతుకేంటో నాకు తెలుసు ప్రభువా. నా తల్లి నా తండ్రులు కూడా కడుపును పుట్టినా సరే నన్ను అసహించుకున్నారు, నీవు నన్ను వదిలేదు ప్రభువా, నన్ను అసహించుకోలేదు ప్రభువా, నన్ను ప్రేమించావు ప్రభువా. అష్టైశ్వర్యాలు ఇచ్చినా సరే నీకంటే ఏది గొప్ప కాదు ప్రభు అని ఎప్పుడు ప్రభు పాదాలే పట్టుకుండేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పాదాలే పట్టుకుండేవాడు. దావీదు జీవితంలో దేవుడు అంత అద్భుతం చేయడానికి కారణం ఏంటంటే, ఏమీ లేనప్పుడు దేవుడు అన్నీ ఇస్తాడనేటువంటి విశ్వాసంలో ఎన్ని పోరాటాలు వచ్చినా సరే. అడవుల్లో రోజు అన్నం దొరుకుతుందేటండి, వాళ్ళకి రోజుకి ఒక పూట తింటారు మంద కాపర్లు కదా, ఒకసారి వండుకుంటారు. మా పొలంలో మందలేయించే వాళ్ళం, వాళ్ళకి బియ్యము కట్టించేసి వాళ్ళు ఒకేసారి పాలు అన్నం కూర ఆకు అన్నీ కలిపేసి మొత్తం చేసేసి తాటాకులు తెచ్చేసుకుని ఇలా చేసుకుని అందులో అన్నం వేసుకొని తినేవారు. మొత్తం కలిపేస్తారు. కొంతమంది మనల్ని కూడా ఆవులు కాయడానికి వెళ్తూ ఉంటారు కదా, ఈవినింగ్ టైము మనకున్న ఆవులు కూడా అలా ఇప్పుతాం కదా, ఇప్పినప్పుడు అరే బాగుంటుంది అలా అన్నం తినండి రా బాబు అని అనేవారు. కొంతమంది బాగుంటుంది అట్లా వండుకుని అన్నీ వేసి బాగా వండుతారా వండండి అనేసి. ఎందుకనంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. వాళ్ళకి ఏ ఆధారం లేదు, ఒక పూట తిండి తిని ఎక్కడో పడుకోవడానికి సరైనటువంటి సుఖం లేని పరిస్థితుల్లో, కానీ దేవుడు తండ్రి మాటకు లోబడి, అయ్యో నా తండ్రి నాకు ఈ గొర్రెలు అప్పగించాడు, దేవుడు నన్ను పైనుండి కావలి కాస్తా ఉన్నాడు అనేటువంటి భయంతో భక్తితో దావీదు పెరిగాడు. కాబట్టి దావీదుని తీసుకెళ్ళి ఎక్కడో ఉన్నోళ్ళని తీసుకెళ్ళి అందనటువంటి అంతస్తులోకి ఎక్కించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు వచ్చిన పోరాటాలను బట్టి చాలాసార్లు నువ్వు భయపడిపోతూ ఉంటావు, నీకు వచ్చినటువంటి కష్టాలను బట్టి చాలాసార్లు కృంగిపోతూ ఉంటావు, నీకు వచ్చిన ఇబ్బందులను బట్టి చాలాసార్లు బలహీనమైపోతూ ఉంటావు. కానీ నీ కష్టాల్లో నువ్వు బలహీనమైపోతే అది నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిని చూడవు. నాకు రూతుని గుర్తు చేసుకునే చాలా కొన్ని విషయాలు వస్తాయి. చిన్న మాట నేను చెప్తాను రూతు విషయం, మన టాపిక్ మారిపోతుంది. ఆవిడికి అత్త దగ్గర ఏమి లేదని తెలుసో తెలియదండి, ఏం లేదని తెలుసు. ఎందుకంటే అన్నీ వదిలేసారు, వచ్చి చాలా సంవత్సరాలు మోయాబులో ఉన్నారు. భర్త పోయాడు, భర్త పోయాడు, ఆమెకు భర్త పోయాడు, ఈమెకు భర్త పోయాడు, బావ చచ్చిపోయాడు, తోటికోడలు వెళ్ళిపోయింది, మామ చచ్చిపోయాడు, ఇంకా ఉన్న ఆస్తులన్నీ అన్నీ తినేసారు, ఏం లేదు, ఒత్తు చేతులతో ఉన్నారు. అలాంటప్పటికి ఎవరికైనా ఏమి తెలితే విశ్వాసం కలుగుతుందా, నన్ను చూస్తుంది అన్నటువంటి. అందులోనికి ఏమైనా యవనస్తురాలు అంటే ముసలిదాయి. ఆమె చెప్పేసింది, రూతా నా వెనకాల నువ్వు ఎందుకు వస్తావమ్మా, నేను ముసలిదాన్ని, ఏమైనా కొడుకుని కానీ నీకు ఏమైనా ఇవ్వగలనా, పెళ్లి చేయగలనా, నీ బ్రతుకు ఎందుకు పాడు చేసుకుంటావు తల్లి, మీ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అమ్మ అని చెప్పేసి నమ్రతగా అన్ని విషయాలు చెప్పింది. చెప్పినా సరే ఆమె ఏం చెప్పిందో తెలుసా, మనమైతే ఏం చేస్తాము, ఏదో పని చేసుకుని అత్త నీవు నేను బతుకుదాం అని అంటాం కదా, కానీ ఆమె ఏం చెప్పిందో తెలుసా, నీ దేవుడే ఫస్ట్ మాట. నయోమికి అర్థమైంది ఏంటంటే, నయోమికి అర్థం కానిది ఏంటంటే, రూతుకి అర్థమైంది ఏంటంటే, ఆమె మోయాబులో ఉన్న, మోయాబు పరిస్థితుల్లో పెరిగిన, పాపభూయిష్టమైన ప్రజల మధ్యలో ఉన్న, ఒక భయంకరమైన స్థితి అనుభవం కలిగి ఉన్నా సరే ఆమె మోయాబు స్త్రీ అయిన ఆమెకి తెలిసింది, రూత్ నయోమికి తెలియంది ఏంటో తెలుసా, దేవుడు గొప్పవాడని అర్థం కాలే.
కష్టకాలం రాగానే నయోమి వెళ్ళిపోయింది మోయాబుకి. కానీ అన్నీ కోల్పోయిన తర్వాత ఎక్కడికి వచ్చింది? బెత్లెహేంకి వచ్చింది. ఎవరు? రూతు. ఏమీ లేదని తెలుసు, అంత సన్నగిల్లిపోయింది. బ్రతుకు జీవుడు ఎలా లాగించాలో తెలియని పరిస్థితిలో రూతమ్మ వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి అత్తగారిని తీసుకొని ఇక్కడికి వచ్చింది. ధనికమైన ప్రాంతాన్ని వదిలేసింది, అన్ని అష్టైశ్వర్యాలు ఉన్న ప్రాంతాన్ని వదిలేసింది, అన్నదమ్ములు తల్లిదండ్రులు ఉన్న ప్రాంతాన్ని వదిలేసింది, తెలిసిన వాళ్ళు కుటుంబాలు ఉన్న ప్రాంతాలను వదిలేసి ఎవరు తెలియనటువంటి ముసలామతో ప్రయాణం చేసింది. ఎందుకు తెలుసా? ఆమెకు తెలుసు వీళ్ళందరికంటే బలవంతుడని దేవుడు ఉన్నాడని. ఆ లతతో ఉన్నప్పుడు దేవుని మాటలు విన్నప్పుడు తెలుసుకున్నటువంటి జ్ఞానమును బట్టి అత్తను వెంబడించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నీ దేవుడే నా దేవుడు అని అన్నది. మరణం తప్ప మనల్ని ఎవరు విడదీయలేదని చెప్పింది. రూతుని దేవుడు వదిలేశాడా? బాగు చేశాడా? మీరు నమ్మరండి. రూతు దానికి నాకు ఒక మాటలు, ఆమె విధవరాలు, మోయాబురాలు, అన్నీ మైనస్లే ఆవిడికి. తర్వాత బేదరకము, ఇల్లు లేదు, వాకలు లేదు, ఎవరో పంచన పడి ఉన్నారు. అలాంటి దానికి నాకు తెలిసినంత వరకు రిక్షా డ్రైవర్ కూడా చేసుకోవడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. అలాంటిది బోయాజ్ అనేటువంటి వాడు ఫుల్ ధనము, ఆస్తి, అంతస్తు, భూస్వామి అయినటువంటి ఎన్నో ఎకరాలకు అధిపతి అయినటువంటి వచ్చి నేను పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. దేవుని సముఖంలోకి నువ్వు వెళ్ళిపోతే, దేవుని అండర్లోకి వెళ్ళిపోతే, దేవుని చేపట్టి నువ్వు నడిస్తే నువ్వు అసలు అన్క్వాలిఫైడ్, నువ్వు యోగ్యత లేని వ్యక్తివే, నీకు అసలు విలువ లేదు, నువ్వు అసలు ఎలిజిబుల్ పర్సన్ కాదు. కానీ దేవుడు మాత్రం చేసేస్తాడు అంతే. అది నువ్వు దానికి పనికిరావు నువ్వు. కానీ ఎక్కడో దేవుని కృప నీ మీద విస్తారంగా పనిచేస్తుంది, నిన్ను పని చేసినట్లు చేస్తాడు దేవుడు. రూత్ కొరకు ఎప్పుడు నాకు ధ్యానించినా సరే నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, అన్ని కోల్పోయిన వ్యక్తిని తీసుకొచ్చేసి అన్ని రకాలుగా ఉన్నటువంటి వాటిని వదిలేసి ఏమీ లేనటువంటి దెబ్బైపోయిన ఇంటి దగ్గరికి వచ్చేసి బతకడానికి ఇష్టపడింది. దానికి బలం ఏంటో తెలిసి దేవుడు ఉన్నాడని ధైర్యం. నయోమికి దేవుడు ఉన్నాడని ధైర్యం లేకనే మోయాబు దగ్గరికి వెళ్ళింది. సమస్తం పతనం చేసుకుని వచ్చి 4 కాసులు వెనకాల వేసుకుందాం అనుకున్నదే అన్నీ పోగొట్టుకోయింది. అన్నీ పోగొట్టుకొని వచ్చింది, అంతటినీ సంపాదించుకోయింది. అది గొప్పతనం. నువ్వు దేవుడినితో ఉంటే నువ్వన్నీ పోగొట్టుకున్నటువంటి ఆందోళన ఉండక నీకు అన్నీ మళ్ళీ సమకూర్చేస్తాడు. అంచెలంచెలుగా అన్నీ సమకూర్చేస్తాడు. నీకు అర్థం అవదు ఏంటి మాకు ఇది పోయింది అని అంటే, దానికంటే బెటర్ దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఇల్లు పోగొట్టుకున్నావు అనుకో, నీకు మంచి ఇక్కడ కాదురా, నీకు ఉండవలసిన స్థలం అక్కడ వేస్తే ఏర్పాటు చేస్తాను అంటాడు. నువ్వు ఏదైనా పోగొట్టుకున్నావు అనుకో, నీకు ఎంత కాదు నేను అంత ఇస్తాను అంటాడు దేవుడు. నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మనము ఈ లోక సంబంధుల్లాగా పోరాడితే కాదంట. మనం దేవుని కొరకు పోరాడాలంటే, నువ్వు దేవుని కొరకు ఎప్పుడు ఎలా ఉండాలంటే, యాకోబు అంటాడు కదా, ఒక మాట చెప్తాడు, మీరు భోగాచుల నిమిత్తము పోరాడుచున్నారు కాబట్టి అవి మీకు దొరకట్లేదు. మనమట ఈ లోక సంబంధమైనటువంటి పోరాటాలు ఎందుకు వస్తాయనంటే, మనము భోగేచ్ఛల నిమిత్తమును బట్టి పోరాటం చేస్తున్నాం. అది కావాలి నాకు, ఇది కావాలి నాకు. దేవుడు కావాలని నువ్వు పోరాటం చేస్తే, దేవుడు నీ పక్షానికి వస్తే, సూర్యుడు నా వశమైతే సుక్కలని నా కుక్కలన్నట్లుగా దేవుడు నీ పక్షానికి వస్తే ఆశీర్వాదాలని నీ అంట తిరుగుతాయి. నువ్వు దేవుని మీద ఆధారపడి ఉండు, దేవుడే సమస్తం చేస్తాడు అనుకో. నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి ఆడు ముఖం మీద నీ ఫైల్ కొట్టు, 1000 మంది ఉన్నా, అందరికంటే నేను తక్కువ మార్క్స్తో నువ్వు ఉన్నా సరే, నువ్వు అసలు ఎలిజిబులే కాదు. అందరికీ 95, 98, 99 అన్నీ వచ్చేసాయి. నీకు 60, 70% ఉన్నావు. కానీ నీ ఫైల్ చూడగానే ఆడు మనసులో ఏదో అనిపిస్తుంది, ఏదో ఉందే, ఈమె కష్టపడి రాసి ఉంటుంది అని అనిపిస్తుంది. ఆడికి వీడు కష్టపడి రాసి ఉంటాడు అని అనిపిస్తుంది. ఏదో సూస్ క్యాపీ కానీ బట్టి పట్టేసి కానీ ఏదో రాసి ఉంటాడులే, ఎన్ని మార్క్స్ వచ్చానంటే, ఈ వ్యక్తికి పెట్టుకొని చూద్దాం అని చెప్పి 5 మందిని బాగా చదువుకున్న వాళ్ళు అయితే నీ ఫైల్ తీసుకెళ్ళి అందులో కలుపుతాడు. అందరు కూడా ఇంటర్వ్యూ చేసిన అందరూ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడకపోయినా ఒకసారి ఉంచండి, అందరూ తెలివైన వాళ్ళు కాదు, ఒక ఎలాంటి వాళ్ళని కూడా పెడితే మనకి ఒకవేళ
పాయింట్స్ రావచ్చేమో కదని పెడతా. అయిపోతుంది ఫైల్, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది. నీకు అర్థం కాదు, 50 లక్షల ప్యాకేజీ, ఇది 5 లక్షల 50 లక్షల అని ఆ సున్నాలు చూసుకునేసరికి నీ కళ్ళు పచ్చగా వచ్చి బయర్లు కమ్మెత్తా ఉంటాయి. 50 లక్షల, ఈ వాయిస్ నేను ఎప్పుడు వినలేదే అనేటువంటి ఆలోచన నీకు కలిగిపోతూ ఉంటుంది. వచ్చిన తర్వాత బయటకు వచ్చి నిన్ను 2-3 సార్లు గిల్లుకుంటూ ఉంటావు. నీ పక్కన నీకు ఎవరో మీ అమ్మో మీ నాన్నో నీకు తెలిసిన వాళ్ళు ఇంటర్వ్యూ తీస్తే వాళ్ళకు కూడా ఒకసారి గిల్లుతావు. నాకు అమ్మ ఇది ఒకసారి చదువు అని మళ్ళీ అడుగుతావు. 50 లక్షల 5 లక్షలని మళ్ళీ కూడా పక్కోడికి కూడా చూపిస్తావు. ఆ వచ్చిన వాళ్ళకి కూడా మీకెంత వచ్చిందని అడుగుతావు. బయటకు వచ్చిన తర్వాత అర్థం కాలంటూ లోపల ఉన్నటువంటి ఆనందాన్ని పట్టుకోలేక కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా చదువేంటి, నా విలువేంటి, నాకు ఉన్నటువంటి స్థితిగతి ఏంటి, ఆయన 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 నాతో ఉండబట్టి ఇలాగ అయిపోయిందని. అప్పుడు నువ్వు అనుకుంటావు ఆయనకు అసాధ్యమైనది ఏం లేదని. నీ ముందే ఈ 5 ఉద్యోగాలకి నలుగురిని బాగా చదువుకున్న వాళ్ళని అంతంత మాత్రం చదువుకుని నిన్ను కూడా అందులో కలుపుతున్నప్పుడు 995 మంది వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటూ ఇంత జనం వెనక్కి వెళ్ళిపోతున్నా సరే, నాకంటే గొప్పలు, నాకంటే తెలివైన వాళ్ళు, నాకంటే ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు, నాకంటే అన్నీ తెలిసిన వాళ్ళు కానీ నన్ను దేవుడు తన ఏర్పాటులో ఉంచుకున్నాడనంటే ఆయన కృప నా మీద ఉంది. నేను పోరాటాల్లో ఉన్నప్పుడు, నేను దుఃఖంలో ఉన్నప్పుడు, నేను బలహీనంలో ఉన్నప్పుడు, నేను ఏదో గుండెలు బాదుకుని ఏడ్చినప్పుడు నాకు అనిపించింది దేవుడు నన్ను పట్టించుకోలేదే. దేవుడు నన్ను వీడి కీర్తనలో చదువుకున్నాం కదా, ఏమని చదువుకున్నామండి కీర్తనలో? మరిచిపోయారు ఎప్పుడు మీరు? మీ మోకాలు సంతకెళ్ళి అమ్ముకొని రా. ఏమని చదువుకున్నామమ్మా? 12వ కీర్తన అమ్మా. కరెక్ట్గా వినబడట్లేదు. యెహోవా నన్ను ఎన్నాళ్ళు మర్చిపోతావు? ఎన్ని రోజులు నువ్వు దుఃఖపడ్డావో, ఎన్ని రోజులు ఏడ్చావో. అయ్యో నా బిడ్డలకి ఇంకా వివాహం కాలేదే, అయ్యో నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదే, ఉద్యోగాలు రాలేదే, ఇంకా నా పిల్లల చదువులు అవ్వలేదే, అయ్యో నా కుటుంబము ఇంకా నా గృహం ఇంకా కట్టబడలేదే, ఇంకా నా పరిస్థితులన్నీ తారుమారే, ఇంకా నా అప్పులు ఊబి, ఇంకా నేను బయటికి రాలేకపోతున్నానే, ఆర్థిక లోటుపాట్లలో నేను ఇంకా తొలతూగుతున్నానే, నా పరిస్థితులన్నీ ఏదో అయిపోతుందనేటువంటి గుండెలు బాదుకునేటువంటి దినాల్లో నువ్వు ఉన్నట్లయితే దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ప్రభువా, దావీదు అలాగా అనుకున్నాడు, ఎన్నాళ్ళు ప్రభువా నన్ను మరిచిపోతున్నావు ప్రభు. వెంటనే లాస్ట్ మాటలు అన్నాడు, బలం పుంజుకున్నాడు, శక్తిని తెచ్చుకున్నాడు. అయ్యా నేను తక్కువ అంచనేసి మాట్లాడుతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పు చేశాను, నేను అలాగ అనకూడదు ప్రభువా, నన్ను క్షమించు అని అంటాడు. నేనైతే నీ కృపయందు నమ్మికించాను ప్రభువా, నీవు ఇచ్చేటువంటి రక్షణను బట్టి నేను హర్షించుంది నా హృదయం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఉపకారం కాదటండి, ఏ ఉపకారం అంటే మహోపకారం అంటే మరిచిపోలేనటువంటి ఉపకారాలు. అయోగ్యుడైనటువంటి వాడిని తీసుకెళ్ళి రాజుని చేసి పడేశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరం మన సీఎంలు పిఎంలు ఎమ్మెల్యేలు ఎంపీలు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ గెలరో డౌటే మనకి. 40 సంవత్సరాలు ఏకదాటిగా దావీదు రాజు అయిపోయాడు. 40 years తర్వాత ఆయన కొడుకు 40 సంవత్సరాలు పాలించాడు. ఎవడో ఇంక దించలేకపోయాడు. 80 సంవత్సరాలు వాళ్ళ జీవితాల్లో. ఈ రోజుకి యెరూషలేం నేను 3 సార్లు వెళ్ళినప్పుడు చూసే మాట ఏంటంటే, అక్కడ ఏమని రాసి ఉంటుంది తెలిసిన, సిటీ ఆఫ్ డేవిడ్ అని రాసి ఉంటుంది. ఎంట్రన్స్ బోర్డు దావీదు పట్టణం అని రాసి ఉంటుంది. అంతకంటే గనులు గొప్పలు ఎంతమంది ఉన్నారు. మోషే లేడండి, అబ్రహాం లేడండి, నోవాహు లేడండి, అలా ఎవరి పేరు లేవు అక్కడ. నాకు అనిపించింది యోగ్యత లేదు, అర్హత లేదు, ఏమి లేదు. మోషే ఎంత గొప్పడు కదండి. ఫరోకి ఎంత బలము, ఎంత ఆస్తి, ఎంత అధికారం ఉందో మోషే కూడా అంత ఆస్తి అంత అధికారం అన్నీ ఉన్నాయి కదా. ఎవరు పెంచుకున్నారు మోషేని? ఫరో కుమార్తె పెంచుకునేది కదా. ఆ ఘనతలన్నీ వాళ్ళకి దొరుకుతాయి కదా. కానీ అవన్నీ వదిలేసుకున్నా సరే అంత విలువ దొరకలా. నోవహు అన్నీ వదిలేసి ఒక్కడిని మాత్రం, ఆయన కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించి అరారాతు పర్వతాల మీద నిలవబెట్టాడు కదా. అయినా ఆయనకు దొరకలేదు.
యోబు అంతటినీ కోల్పోయి విశ్వాసంలోనే గొప్పోడు. యోబు లాంటి వాడు నువ్వు చూసావని దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు, అయినా ఆయనకి అంత దొరకలేదు. దావీదు అలాంటి వాడు దొరికిందా భాగ్యం. నువ్వు కష్టాల కొలుములో నడుస్తున్నప్పుడు, నువ్వు శ్రమల కొలుములో నడుస్తున్నప్పుడు, నువ్వు బాధలు గుండా ఇబ్బందులు గుండా నడుస్తున్నప్పుడు, నేను బలహీనుడిని, నా పని అయిపోయింది అని అనుకోవడానికి లేదో. దేవుడు మళ్ళీ నిన్ను నీ కొరకు వెయిట్ చేసి మరీ పిలిపించి నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించి నీ కన్నీళ్లు తుడవటానికి దేవుడు సిద్ధమై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రవక్తల సైతం నీ కొరకు వెయిట్ చేసే దినాలను దేవుడు ఇస్తాడు. గొప్పోలు సైతం దేవుడు నిన్ను వెయిట్ చేయగలిగిన దినం ఇస్తారు. అక్కడ ఏమన్నాడమ్మా, ఏమని రాశాడు? అక్కడ ఏమని రాసిందమ్మా? మాట ఒకసారి చదవండి ఒకసారి. కాదురా తల్లి, సమూయేలు మొదటి గ్రంథంలో 16:11 అమ్మా నేను లాస్ట్ ఆ కనిష్ఠుడు ఉన్నాడు అన్నావు కదా, ఆడు వచ్చినంత వరకు మనం ఇక్కడ కూర్చుందాం. ప్రవక్త ఉన్నాడు, యెషయా ఉన్నాడు, యెషయా భార్య ఉంది, 7 అన్నదమ్ములు ఉన్నారు. మరి ప్రవక్త ఇలా అందరూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందని మనమే చిన్నది ఏదైనా అయితే 4 కూడతారు కదా. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడారు. సమూయేలు గారు వచ్చారు, యెషయా ఇంటికి వచ్చారు. వాళ్ళు 7 కొడుకులు వద్దనేసారు. ఇంకొకడు ఎవడో వాడి కోసం వెయిట్ చేస్తున్నారట. మనం వెళ్ళి 4 మాటలు చెప్తారేమనేటువంటి ఆలోచనతో వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నారట అక్కడ. అప్పుడు ఈ పిచ్చోడు లాంటివాడు, ఈ జడ్డోడు లాంటివాడు, ఈ ఎర్రోడు లాంటివాడు, ఈ నీట్నెస్ లేనివాడు, ఈ భయంకరమైనటువంటి గొర్రెలు కంపు కొడుతున్నటువంటి వాడు వస్తుంటే దేవుని ఉరుము వంటి శబ్దం ఆకాశం నుండి గద్దిస్తూ సమూయేలుకు వినబడతా ఉందంట. ప్రజలందరూ వింటుండగానే ఈడే యోధులను పరిపాలించగలిగిన రాజు, ఈడే నియమించబడిన వాడు, ఈడే ఏర్పాటు చేయబడిన వాడు, ఈడే పోరాటాల్లో నుంచి బయటకు వచ్చేవాడు అని చెప్పేసి ప్రభువు స్వరం వినిపిస్తున్నప్పుడు అందరి గుండెలు బాదుకొని చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుని నామానికి మహిమ. చాలాసార్లు మనము అయోగ్యులమనో, అల్పులమనో, యోగ్యత లేని వారమనో, ఎన్నిక లేని వారమనో చాలాసార్లు అనుకుంటాం, బలహీనలు అనుకుంటాం. దేవుని కృప నీ మీదకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధి భాగ్యంతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపు నీలో ఉన్నప్పుడు, దేవుని కాపుదల చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తున్నప్పుడు, ఎంతమంది నిన్ను వేరుగా ఉంచినా సరే, ఎంతమంది నిన్ను అవమానపరిచినా, ఎంతమంది నిన్ను చిన్నచూపు చూసినా సరే, దేవుడు నిన్ను విడువక వాళ్ళందరి మధ్యలో దేవుడు నిన్ను కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మాట వాడు ఏం చెప్తుందో తెలుసా? ఆనందించండి, మరలా ఆనందించండి. నువ్వు ప్రభువుని బట్టి ఆనందిస్తున్నప్పుడట, దేవుని బట్టి నువ్వు దేవుని గణపరచువాడిని నేను గణపరుస్తాను. దావీదు రోజు ఏం చేశాడు? ఎవరిని గణపరిచేవాడు? దేవుణ్ణి గణపరిచాడు. 121 కీర్తన, 116 కీర్తనలో రాశాడు దావీదు. 150 కీర్తనలు. ఎన్ని కీర్తనలు రాసినటువంటి కీర్తనకారుడు అనేటువంటి దావీదు రోజు గణపరుస్తుంటే, దావీదుని దేవుడు చూస్తూ ఇంత గణపరిచిన దావీదు ఒకరోజు నువ్వంతు పట్టనంతగా నిన్ను గణపరుస్తున్నాను తీసుకెళ్ళి యోధా దేశానికి ఏం చేశాడు? దేవుడు రాజుని చేసి పడేశాడు. 127 ఆస్థానాలు, 127 మంది రాజులు, సామంత రాజులను అందరి మీద పెట్టి, సరే మనము కష్టం రాగానే, ఈ పోరాటాలు రాగానే, ఈ దుఃఖాలు రాగానే, ఈ బాధలు రాగానే, ఈ అనారోగ్యం రాగానే సొమ్మసిల్లిపోతాం. దేవునిని గణపరచడానికి ఇష్టపడం. దేవుని సముఖంలో చాలా నొచ్చుకుంటూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. చాలాసార్లు మనం అనుకునేవారే మనల్ని మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆ చెల్లెమ్మ నాకు చెప్పినప్పుడు నేను చాలా కన్నీటితో ప్రార్థన చేశాను. నాకు ఎంత దుఃఖం అనిపించిందో. చాలా సౌందర్యవతిలా ఉంది ఆ అమ్మాయి. అంత మంచి భార్య దొరికినప్పుడు ఆ భార్యని బట్టి సంతోషించక దెయ్యంగాడు ఆ బిడ్డను బట్టి, ఆ పురుషుడిని బట్టి ఆడిని అంత మెస్ప్రైజ్ చేసేసి ఒక భయంకరమైనటువంటి యెజబెల్ ఆత్మ ఆ బిడ్డను బలహీనపరుస్తున్న పరిస్థితుల్లో ఆ భార్యని కూడా ఏం చేస్తున్నాడండి? మర్చిపోతున్నాడట చూస్తున్నప్పుడల్లా. అంత అందమైనటువంటి భార్య, అంత చక్కటి బహుమానం లాంటి స్వాస్థ్యపు పుత్రుడు కొడుకుని దేవుడిస్తే భార్యని ఏం చేస్తున్నాడైనా మర్చిపోతున్నాడట. ఎవరినో గుర్తుపెట్టుకుంటున్నాడు. ఆయన కష్టార్జితాన్ని, ఆయన చెమటని ఎవరికో ఖర్చు పెడుతున్నాడు.
అనుభవించవలసిన వాళ్ళు, ఆస్వాదించవలసిన వారిని వదిలేసి ఎవరికో ఖర్చు పెడుతున్నప్పుడు, దేవుని ఆత్మ దేవుని వెంబడిస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి చూసి వారన్నీ సెట్ చేయగలిగిన సమయం దేవుని అతి సమీపంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు ఆ పరస్త్రీ ముఖం అంటేనే అసహించుకొని, అది దుష్టురాలు నా జీవితాన్ని సర్వము నాశనం చేసేసింది అన్నటువంటి మాటలు పలికే దినాలు మన కళ్ళ ముందుకు తేబోతా ఉన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిస్థితులన్నీ తారుమారు చేసేబోతున్నాడు. నా భార్య, నా బిడ్డ, నా కుటుంబం, నా ఆస్తిపాస్తులు, నా అంతస్తులు, వారి కొరకు నేను ఆలోచించాలనే దినాలను దేవుడు తేబోతున్నాం. ఎలాంటి కఠిన హృదయాలైనా సరిచేయగలిగిన దినాలు మన ముందు పెట్టబోయే ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మార్చేస్తాడండి. నువ్వు ఇంకా కష్టాల్లో ఉన్నావని, బాధల్లో ఉన్నావని దుఃఖపడక, నీ పోరాటాలన్నీ కూడా దేవుడు విజయాన్ని ఇవ్వగలిగిన పోరాటాలను ఆలోచించు. దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకోవటం మొదలుపెట్టు. దేవుని కృపకు నువ్వు అప్పగించుకోవటం మొదలుపెట్టు. దేవుని సముఖంలో ఒక్కసారి దేవుని అడగటానికి మొదలుపెట్టు. ప్రభువా, నన్ను మరిచిపోయావు, ఎంతవరకు నేను బలహీనుడిని అయిపోయాను అయ్యా, నాయన బలహీనురాలను అయిపోయాను. నేను అనుకొని ప్రభువా, నేను దుఃఖపరిచాను, బాధపరిచాను ప్రభువా, నీ హృదయాన్ని గాయపరిచాను నాయన. నీ కృప నాకు చాలు ప్రభువా. నీ కృప నన్ను బ్రతికిస్తుంది, నీ కృప నన్ను ఉద్ధరిస్తుంది, నీ కృప నన్ను నిలవబెడుతుంది. నీ కృప ఎంత దగ్గర అయితే నేను అవమానపరచబడను, అక్కడ ఘనపరచబడినట్లు చేయబోతుందని దేవుని నామములు ఒక్కసారి నువ్వు అంగలారిస్తే చాలు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ స్థితిగతులను కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దావీదుని కట్టిన దేవుడు నిన్ను కట్టక మానడు పిల్లరా. యూదా దేశంలో మొన్న మీకు ఒక వీడియో నేను స్టేటస్లో పెట్టాను, మీరు చూశారు. ఇజ్రాయేల్ దేశం ఎంత గొప్పదో మీరు చూసి ఉంటారు చాలామంది. నేను కొంత స్వర్ణల సిస్టర్ గట్ట పంపించాను. నేను అది అన్నీ అక్కడే కదండి. యూట్యూబ్, గూగుల్, ఈ అనుభవములు ఇంక ఇదేదని కాదు, నిబ్బు నుండి ఇంకా అన్ని అనుభవం వరకు వాళ్ళు తయారు చేశారు. అంత జ్ఞానవంతులు. దేశం చిన్నదే, 90 లక్షల మంది, కానీ వారి ఆలోచనలు, వారి జ్ఞానం కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారం అనుకుని బ్రతుకుతారు. ఇరాక్ లాంటి దేశం, ఇరాన్ లాంటి దేశం, పెద్ద దేశం, అన్ని రకాలుగా ఉన్న దేశం, 90 లక్షల మంది, 1,23,000 మంది సైన్యంతో 60 లక్షల సైన్యం ఉన్నటువంటి ఇరాన్ దేశాన్ని మినిట్స్లోని పడగొట్టి పడేశారు. కారణం ఏంటో తెలుసా? యుద్ధము యెహోవాదే. ఆ నెతన్యాహు చెప్తున్నటువంటి మాట నేను మొన్న నాకు ఎంత బలం అనిపించిందో. ఇరాను ఆ అధ్యక్షుడు ఒక మాట రాశాడు. ఏమని చెప్తున్నాడంటే, మా సైన్యం ఎంత ఉంది, మాకు డబ్బు ఉంది, మాకు అన్నీ ఉన్నాయి, మీకు ఆఫ్టర్ 130,000 సైన్యం ఉంది, మీరు ఏం చేయగలరని అడిగాడు. యుద్ధము యెహోవాదే, మా దేవుడు మా వెనకాల నుండి పోరాడతాడు అని చెప్పి గొల్యాతుని డిమాలిష్ చేసిన దేవుడు నిన్ను చేయడంలో మా దేవునికి పెద్ద పనేం కాదని చెప్పాడు. గొల్యాతుని ఏం చేశాడు దేవుడు? విర్రవిగిపోయి తొడగొట్టినోడు ఏం చేశాడు? చిన్న రాయి పెక్కతో కొట్టి పడేశాడు. ఆ మాటలన్నీ నేను చదివితే నాకు అనిపించింది, ఇరానా చాలా జాగ్రత్తగా ఉండు, మా కోసం నువ్వు తక్కువ అంచనా. మేము పోరాడేది 130 మంది అయితే మా వెనకాల ఉన్నది 130 కోట్ల దేవదూతల సైన్యం పోరాడుతుందని చెప్పాడు. ఆ విశ్వాసానికే దేవుడు అసలు నిజంగాను ఆ నెతన్యాహుకి సహాయం చేశాడు. నేను పేపర్ చూసినప్పుడు నాకు అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది మైండ్లో. వాళ్ళు విత్తుడ్రా అయిపోయారట, యుద్ధంకి విత్తుడ్రా అయిపోయారట. నీతో చేయలేరా బాబు అని చేతులు ఎత్తేసారట. 60 లక్షలు ఎక్కువండి, 130,000 ఎక్కువండి. 60 లక్షల మంది గట్టిగా ఉమ్మెత్తి 130,000 మంది ఉమ్ములో తేలిపోతారు. కానీ వాళ్ళు గెలిచే కారణం ఏంటో తెలుసా? దేవుడు. మన దేవుడు మనతో ఉన్నంతకాలం మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఆయన ధైర్యంతో మనం నింపబడినప్పుడు ఎవరికి భయపడవాలి. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా సరే, రేపు నేను చచ్చిపోతానన్నా నాకు భయం లేదు, ఎందుకంటే దేవుడు నన్ను బ్రతికిస్తాడనే ధైర్యం నాతో ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగు. మనం ముందుకు కొనసాగాలి. ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ ఆర్థిక ఇబ్బంది అయినా జరగవని నేను యోచించగా
భీకర కార్యములనే చేసేను. దేవుడు మనతోనే చేయిస్తాడు. అది ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది ఇంపాసిబుల్ అని అనుకోగానే దేవుడు దాని ద్వారాన్ని తెరుస్తాడు. ఊహించలేని, అబ్బా ఇది అసలు జరగదు అనుకున్నాను రా, ఇది అవ్వదే అనుకున్నానే, కార్యాలేంటి, ఇంత అద్భుతం ఏంటి, ఇంత ఆశ్చర్యకార్యం ఏంటి అనేటట్టుగా మనల్ని చేయడానికి ఆయన సిద్ధమైనాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఇంకా బలహీన పడిపోతున్నామేమో ఆలోచించు. ధైర్యాన్ని దేవుడు నింపడానికి, ఆయన కృప నిన్ను లేవనెత్తడానికి, ఆయన కాపుదల నిన్ను లేవనెత్తడానికి, ఆయన వాత్సల్యత నిన్ను లేవనెత్తడానికి, ఆయన బలము నిన్ను ఆవరించి బలపరచడానికి సిద్ధమై ఉందని గుర్తు చేసుకో. అయోగ్యుడైనటువంటి దావీదు పట్ల దేవుడు చూపిన ప్రేమ దేవుడిని పట్ల. నువ్వు లేట్ అయిపోయిన అనడానికి లేదు, నేను ఎక్కడో ఉన్నాను అనడానికి లేదు. నీ కొరకు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను హెచ్చించడానికి దేవుడు ఏం చేస్తాడండి? వెయిట్ చేస్తాడు, అవసరమైతే చేయిస్తాడు. దావీదు కొరకు ప్రవక్త, కుటుంబము, ఊరు వాళ్ళందరూ ఏం చేస్తారట? వెయిట్ చేస్తున్నారు. నిన్ను దీవించడానికి కూడా దేవుడు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, స్థితిగతులు నీకు మీరిపోవచ్చు, ఆరోగ్యం క్షీణించిపోవచ్చు, ఆర్థికంగా బలహీనమైపోవచ్చు. అయినా దేవుడు నీ కొరకు వెయిట్ చేయిస్తాడు అన్నిటిని. నీకు రా నా కుమార్తెకి, నా కుమార్తెని దీవించు, రా నా కుమార్తెని హెచ్చించి అని చెప్పేసి యోబు అన్నీ కోల్పోయినప్పుడు ఆయన మహిమకి అని అన్నాడు. నువ్వు ఆయన మహిమకు నువ్వు అప్పగించుకుంటే ఒకటి పోతే దేవుడు ఏం చేస్తాడండి? 2. యోబునట అందరూ చూస్తున్నాడట, ఏంటి పెంట మీద ఉన్నాడు మళ్ళీ ప్యాలెస్లోకి వచ్చాడేంటి, మొన్న చిన్న ప్యాలెస్ ఉండేది ఇప్పుడు ఇంత కట్టేసాడేంటి, మొన్న ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇంతమంది పిల్లలు వచ్చారేంటి, కొంతమంది కొంచెం ఇలా అలా ఉండేవారు ఇంత అందగత్తెలు పుట్టేశారేంటి, అసలు ఏంటి యోబు పరిస్థితి ఏంటి? మళ్ళీ యోబు దగ్గరికి అందరూ యోబుని చూసి అయ్యో ఇలాగైపోయి అన్న వాళ్ళందరూ కూడా అయ్యా యెహోవా అని ఇలాగైపోయారు. అందరూ అయ్యో ఇలాగైపోయాడేంటి పెంట మీద అన్ని వాళ్ళందరూ అయ్యా మాకు అటు పెట్టవా, నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభువా. దానికి కారణం ఏంటో తెలుసా? యోబు 7 పిల్లల పక్షాన 7 బలిపీఠాలు కట్టి రోజు ప్రతి బలిపీఠం ఎదుట ఏమర్పించేవాడండి? పిల్లలకి బలి అర్పించాడు. ఈరోజు నీ కుటుంబం పక్షాన, నీ భర్త పక్షాన, నీ భార్య పక్షాన, నీ బిడ్డల పక్షాన ప్రార్థన బలిపీఠం దగ్గర నువ్వు వచ్చి బలిని అర్పిస్తున్నప్పుడు, ఆ స్తోత్ర బలిని అర్పిస్తున్నప్పుడు, ఆ జిహో బలిని అర్పిస్తున్నప్పుడు దేవుడు తన్మయుడై నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబును 2 అంతలుగా ఆశీర్వదిస్తే నిన్ను 10 అంతలుగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు నేను మనం ఎలా ఉన్నాం గుర్తు చేసుకుందాం. కండ్లు మూసుకున్నట్లయితే ఒక్కసారి దేవుణ్ణి అందరం అడగదాం. ప్రభువా, నా స్థితి నా పరిస్థితి నువ్వు ఎరిగిన వాడువే, నీకు మరుగైంది ఏం లేదు ప్రభువా, నీకేది దాపరకం అంటూ ఏం లేదు, నువ్వు హృదయము దాని అంతరంద్రియములు ఎరిగినటువంటి వాడు, నీకు అన్నీ తెలుసు కదా ప్రభువా. నా స్థితిని నా పరిస్థితిని నేను ముందు పెడుతున్నానయ్యా, ఒక్కసారి కనికరించవా, నా కుటుంబాన్ని కనికరించవా, నా బిడ్డలను కనికరించవా. దావీదుని దీవించిన దీవెన నా కుటుంబం పైన, నా బిడ్డల పైన, నా పైన కుమ్మరించవని ఒక్కసారి మన తలల మీద మన చేయి పెట్టుకుంటూ ప్రార్థనలో గడపదాం. ఒక్కసారి